మీరు కూడా ఆన్లైన్లో ఈ విజువల్స్ చూసే ఉంటారు కదా, అంటే ఇన్స్టాగ్రామ్ ఫీల్డ్లో కానీ లేకపోతే మరేదైనా సోషల్ మీడియా యాప్లో కానీ ఈ హెడ్లైన్స్, ఈ థంబ్నైల్స్, ఈ రీల్స్ కనపడే ఉంటాయి. ఏంటంటే స్మార్ట్ ఫోన్ ధరలు పేలిపోతున్నాయి, ఇప్పుడు కొనకపోతే మరి ఇంకెప్పుడు కొనలేరు, మరికొన్ని రోజుల్లో ₹1000 ఫోన్ రేట్లు పెరిగిపోతున్నాయి, ఇలాంటి వీడియోస్ అన్నీ చాలా వస్తూ ఉన్నాయి. సో దీని మీద జనాలకు చాలా వరకు అనుమానాలు ఉన్నాయి. ఎక్కువ మంది ఫోన్లు కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే కొనుక్కోవాలా లేకపోతే కొన్ని రోజులు ఆగి కొనుక్కోవాలా, ఇలా చాలా డౌట్స్ చాలామందికి ఉన్నాయి. ఇప్పుడు కొనకపోతే మరింత బాగా పెరిగిపోతాయేమో, అప్పుడు ఇంకా కొనలేమో అనేటువంటి భయాలు కూడా ఉన్నాయి. దీన్ని తెలుసుకోవడం కోసం నేను కొంచెం రీసెర్చ్ చేసి ఏం జరుగుతోంది అసలు సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ స్థాయిలో ఫోన్ రేట్లు పెరిగిపోతున్నాయి, పేలిపోతున్నాయి అని చెప్పే ప్రచారం ఎంతవరకు నిజం అనేది ట్రై చేశాను. అది ఎంతవరకు వాస్తవం ఉందనేది కొంచెం డిగ్ చేసి చూశాను. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు పూర్తి సమాచారం వస్తుంది. నిజంగా ఫోన్ రేట్లు పెరుగుతున్నాయా, ఇప్పుడే కొనుక్కోవాలా లేకపోతే ఇంకెప్పుడు కొనాలి అనే విషయం తెలుస్తుంది. అయితే ఇప్పటికే చాలామంది కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చుంటారు. అయితే నేనేంటంటే మిగతా వెబ్సైట్లు లేకపోతే ఆన్లైన్ ఫోరమ్స్, సంస్థలు ఇలాంటి వాటిల్లో రీసెర్చ్ చేసి నిజంగానే అది ఉందా లేకపోతే ఎక్కువ హైప్ చేస్తున్నారనేది చూద్దాం. ముందుగా ఒక విషయం క్లియర్ చేద్దాం. అదేంటంటే ఫ్యూచర్లో ఇంకా బాగా ధరలు పెరిగిపోతుంటాయి, అసలు కొనలేము అనేది. యాక్చువల్గా ఫ్యూచర్లో పెరిగిపోవడం కాదు, ఆల్రెడీ పెరిగిపోయాయి. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ రేట్లు కొన్ని నెలలుగా జనవరి నుంచి ఇప్పటి వరకు చాలా పెరిగాయి. ముఖ్యంగా దాదాపుగా 80% వరకు ధరలు పెరుగుతూ వచ్చాయి, క్వార్టర్ టు క్వార్టర్ పెరుగుతూ వచ్చాయి. సో ఆల్రెడీ పెరిగిపోయింది. గడిచిన 8 నెలల్లో అయితే ఒక ప్రధాన బ్రాండ్, ముఖ్యంగా శాంసంగ్ గురించి మాట్లాడాలంటే లాస్ట్ 8 మంత్స్లో అది 8 సార్లు ధరలు పెంచేసింది. అలాగే OnePlus రేట్లు పెరిగాయి, వివో ఫోన్ రేట్లు పెరిగాయి. ఐఫోన్ ఒక్కటి ఆ రేంజ్లో పెరగట్లేదులే, కానీ వాళ్ళు మోడల్ రిలీజ్ చేసేది సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఒకేసారి పెంచే రిలీజ్ చేస్తారు, లేకపోతే ఎప్పుడు కూడా ఐఫోన్ కాస్ట్ ఒక రేంజ్లో ఉంటుంది. ఇక మిగిలిన బ్రాండ్స్ చూసినట్లయితే అవి ఎవ్రీ మంత్ రేట్స్ని రివైజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ రేట్లు పెరుగుతాయి లేదా పెరిగాయి అనేటువంటి క్లెయిమ్ అనేది విపరీతమైన హైప్ను పక్కన పెడితే చాలా వరకు నిజం. ఫోన్లు రేట్లు పెరిగాయి, పెరుగుతాయి కూడా. సార్ నెక్స్ట్ ఏంటంటే ఒక్కసారి అసలు మొత్తం మీద లాస్ట్ 8 మంత్స్లో ఎంతెంత పెరిగాయి, ముఖ్యమైనటువంటి ఫోన్లు ఎంత పెరిగాయి ఒకసారి చూద్దాం. మనం చూసినట్లయితే OnePlus 15 72,999 ఉండేది జనవరిలో, అది ఇప్పుడు 85,999కి వెళ్ళింది, అంటే 13,000 పెరిగింది దగ్గర. OnePlus 15R 47,999 నుంచి 59,999కి, అంటే 25% పెరిగింది. Redmi Note 15 5G అది 22,999 నుంచి 28,999కి పెరిగింది. యాక్చువల్గా రెడ్మీ అంటే మనం బడ్జెట్ ఫోన్ అనుకుంటాం, అది కూడా 6,000 పెరిగింది, 26%. నథింగ్ ఫోన్, చాలామంది నథింగ్ అంటే నథింగ్ అని జోకులు వేస్తుంటారు, అది వేరే విషయం. కానీ రేట్లు అయితే మాత్రం భయంకరంగా పెరుగుతున్నాయి. మరి ఎందుకు పెరుగుతున్నాయో తెలియదు. అందులో ముఖ్యంగా 37.5% పెరిగింది నథింగ్ ఫోన్. సో శాంసంగ్ అయితే ఏకంగా 8 నెలల్లో 9 టైమ్స్ ధరలు పెంచింది. మిగిలిన అన్నీ కూడా నేను పైన చెప్పాను ఎంతెంత పెరిగాయి అనేది. ఐఫోన్ మాత్రం పెద్దగా రేట్లన్నీ చేంజ్ చేయట్లేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అదే, ఐఫోన్ అనేది కాగితం మీద పెరగకపోయినా కానీ మన చేతుల్లో నుంచి ఎక్కువ డబ్బే పెట్టేటువంటి ఒక పరిస్థితి ఉంది. దాన్ని ఎఫెక్టివ్ ప్రైసింగ్ అంటాము. అంటే దీన్ని ఎఫెక్టివ్ ప్రైసింగ్ అనే దాంట్లో కొంత మతలబు చేసి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ పార్ట్కి వస్తే అసలు రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి, ఈ ఒకేసారి పెంచడానికి కారణం ఏంటి? బడ్జెట్ తర్వాత పెరిగాయా, బడ్జెట్లో ఏమన్నా ఫోన్లో రేట్ల మీద ఏమన్నా GST పెంచారా, ఫోన్లో వాడేటువంటి కాంపోనెంట్స్ మీద పెంచారా, ఇలాంటివన్నీ. యాక్చువల్గా బడ్జెట్లో ఫోన్లో వాడేటువంటి కాంపోనెంట్స్ మీద GST తగ్గించారు. అయినా కానీ ఎందుకు పెరుగుతున్నాయంటే దీనికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు కారణం. AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అనుకుంటున్నాం కదా, AI వల్ల ఫోన్లు రేట్లు కూడా పెరుగుతున్నాయి. నిజం, AI వల్ల ఫోన్ రేట్లు పెరుగుతున్నాయి. ఎలా అంటారా, ఇప్పుడు AI కోసం ప్రపంచవ్యాప్తంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా ఇలాంటివన్నీ కూడా పెద్ద డేటా సెంటర్స్ని నిర్మిస్తున్నాయి. మన ఇండియాలో కూడా పెడుతున్నారు, మన వైజాగ్లో కూడా గూగుల్ ఒక డేటా సెంటర్ పెడుతుంది, ఇలా జరుగుతుంది కదా.
ఇలాంటి డేటా సెంటర్స్కి మెమరీ చిప్లు చాలా వరకు అవసరం అవుతుంటాయి. వరల్డ్ వైడ్గా మెమరీ చిప్లను సపోర్ట్ చేసేటువంటి సిస్టమ్ అంతా కూడా మొబైల్ ఫోన్స్ నుంచి డేటా సెంటర్ల వైపు టర్న్ అయిపోయింది. సో మొబైల్ ఫోన్లకి అనేది సప్లై తగ్గిపోయింది. ఈ చిప్స్ని మనం ఏమంటాం, మెమరీ చిప్స్ని డిఆర్ఏఎం చిప్స్ అండ్ ఎన్ఏఎన్డి చిప్స్ అంటాం. ఈ ఈ ఏఐ డేటా సెంటర్స్లో డేటా సెంటర్ సర్వర్స్లో వాడడం కోసం ఈ చిప్స్ అన్నిటిని కూడా, మెమరీ చిప్స్ అన్నిటిని కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. సో వీటికి ఏమైంది, మన మొబైల్ ఫోన్లకు కావాల్సినటువంటి చిప్స్ అనేది సప్లై తగ్గిపోయింది. ఆ సప్లై తగ్గిపోవడం అనేది ఆటోమేటిక్గా డిమాండ్ని సృష్టించింది. సో రేట్లు హైక్ అయ్యాయి. యాక్చువల్గా చిప్ మేకర్స్, చాలా వరకు చిప్ మేకర్స్ ఏంటంటే శాంసంగ్ కానివ్వండి, లేకపోతే హైనిక్స్ కానీ, మైక్రోన్ కానీ, ఇలాంటి సంస్థలన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఫోన్ మెమరీ వైపు నుంచి కూడా ఏఐ డేటా సెంటర్ మెమరీ అంటే సర్వర్ మెమరీ వైపు వెళ్ళిపోయారు. అది మెయిన్గా ఇబ్బంది పెడుతుంది అన్నమాట. యాక్చువల్గా ఫోన్ కాస్ట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే BOM అంటారు. BOM అంటే బిల్ ఆఫ్ మెటీరియల్స్, అంటే ఫోన్లో వాడేటువంటి ప్రాసెసర్ కానీ, స్క్రీన్ కానీ, మెమరీ చిప్స్ కానీ, ఇవి మెయిన్ కాంపోనెంట్స్. అండ్ కెమెరా లెన్సులు, ఇవన్నీ కూడా ఇవి ఫోన్ రేట్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. బట్ ఫోన్లో ఉన్నటువంటి బేసిక్ కాంపోనెంట్ ఏంటంటే మెమరీ. బేసిక్ మెమరీ అయినా, కొంచెం ఎక్కువ ఎక్స్టెండెడ్ మెమరీ అయినా సరే, ఎక్కువ మెమరీ అంటే ఇప్పుడు 256GB కానీ, 512GB కానీ ఈ టైప్లో మెమరీ కావాలి అని అంటే కనుక మెమరీ చిప్లు అనేవి బేసిక్ ప్రతి ఫోన్లో. ఇక్కడ పర్టికులర్గా కూడా మెమరీ చిప్స్ రేట్లు పెరగడం వల్లే ఫోన్లు రేట్లు పెరుగుతున్నాయి. మనం కనుక పర్టికులర్గా చూసుకున్నట్లయితే కొన్ని నెలల్లో ఏ రేంజ్లో పెరిగాయి అనేది చూసినట్లయితే, అసలు నెంబర్లో కనుక చూసినట్లయితే 2026 ఫస్ట్ క్వార్టర్లో ఈ డిఆర్ఏఎంలు అంతకుముందు లాస్ట్ ఇయర్ క్వార్టర్తో పోల్చుకున్నట్లయితే కనుక 90-95% పెరిగాయి. ఓకే. అండ్ రెండో క్వార్టర్లో ఎన్ఏఎన్డి ఫ్లాష్ రేట్స్ ఇవి 70-75% పెరిగాయి. థర్డ్ క్వార్టర్లో అంటే రాబోయే క్వార్టర్లో పెరగడం అయితే ఖాయం, కానీ ఈ పర్సంటేజ్ పెరుగుదల రేట్లు అంటే మరీ 70-80% కాకుండా 13-18% వరకు, అలాగే ఎన్ఏఎన్డి డిఆర్ఏఎం 13-18%, ఎన్ఏఎన్డి 10-15% ఉంటుందని ఒక అంచనా. ఇవన్నీ కూడా ట్రెండ్ ఫోర్స్ డేటా కానీ, లేకపోతే చాలా వరకు సంస్థలు, కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అని అండ్ ఐడిసి ఏషియా పెసిఫిక్ ఇలాంటి సంస్థలన్నీ కూడా మెమరీ చిప్స్ మార్కెట్ని, సెల్ ఫోన్ మార్కెట్ని ట్రాక్ చేస్తూ ఉంటాయి. వీళ్ళందరూ వేసినటువంటి అంచనా ఇది. కాబట్టి పెరగడం అయితే ఖాయం, కాకపోతే థర్డ్ క్వార్టర్లో కొంతవరకు పెరుగుదల రేటు తగ్గుతుంది అని చెప్తూ ఉన్నారు. అది చూడాల్సి ఉంది. బట్ ఫోన్ రేట్లు అయితే మాత్రం పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెమరీ చిప్లు పెరిగినప్పుడు సెల్ ఫోన్ కంపెనీలకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, ఎయిదర్ రేటు పెంచాలి, లేదా ఫోన్లో ఇచ్చేటువంటి ర్యామ్, స్టోరేజ్ తగ్గించాలి, అండ్ లేదా వాళ్ళ లాభాల మార్జిన్ తగ్గించుకోవాలి. జనరల్గా ఏ కంపెనీ కూడా లాభాల మార్జిన్ను కొంతవరకు బేర్ చేయడానికి భరిస్తుంది, కానీ ఎందుకంటే కాంపిటీషన్ తట్టుకోవడం కోసం పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉండదు. అలాగే మెమరీని, స్టోరేజ్ని తగ్గించడం అంటే కాంపిటీషన్లో వెనకబడిపోయే పరిస్థితి. కాబట్టి అనివార్యంగా రేట్లు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏ ఫోన్లు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి అని చూస్తే కనుక బడ్జెట్ ఫోన్లే ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకు అంటే ఎక్కువ పెద్ద ఫోన్ తయారీకి ఎప్పుడూ కూడా ఏమవుతుంది, మెమరీకి అయ్యేటువంటి కాస్ట్, అందులో ఫోన్ మొత్తం తయారీలో మెమరీకి అయ్యేటువంటి కాస్ట్ 10-20% లోపే ఉంటుంది. మెమరీ కార్డుకి అయ్యేటువంటి కాస్ట్ ఈవెన్ దో 90%, 80% పెరిగినా కూడా ఓవరాల్ కాస్ట్లో అంత తక్కువ అవుతుంది. సపోజ్ ఐఫోన్ తీసుకున్నాం అనుకోండి, ఐఫోన్లో కాస్ట్ అంతా కూడా ఐఫోన్ సెన్సర్సు, ఐఫోన్ స్క్రీను, ఐఫోన్ కెమెరా అనేది బిల్డ్ క్వాలిటీ అండ్ కెమెరా అనేది ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అలాగే హై ఎండ్ ఫోన్లో కూడా శాంసంగ్ గెలాక్సీ అని ఇలాంటి వాటిల్లో వాడే కెమెరా లెన్స్లకు ఎక్కువ కాస్ట్ అవుతాయి. సో బడ్జెట్ ఫోన్లో ఎందుకు ఖర్చు అవుతుంది అంటే, ఖచ్చితంగా మెమరీ చిప్ అనేది ప్రతి ఫోన్లో వాడాలి. బడ్జెట్ ఫోన్లో మిగతా కాంపోనెంట్స్ అన్నీ కూడా ప్రీమియం వాడరు, మామూలు బేసిక్ వాడతారు. బట్ మెమరీ చిప్ అనేది కనీసం ఒక 4,000-5,000 ఖర్చు అయితే కనుక, అప్పుడు బడ్జెట్ ఫోన్ 12,000-13,000 ఉన్నా కూడా 4,000-5,000 అంటే దాదాపు సగం కాస్ట్ మెమరీ చిప్పే ఉంటుంది. సో ఇప్పుడు బడ్జెట్ ఫోన్లు కొనుక్కునే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు అంటే 10,000-15,000 లోపు ఫోన్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళకి మెమరీ చిప్పులు పెరిగినప్పుడు వాళ్ళు మిగతా కాంపోనెంట్స్ తగ్గించడానికి ఏం అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ ఫోన్లో ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఇక 10,000-20,000 లోపు ఉండేటువంటి ఫోన్లకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ 20,000-30,000 లోపు కాస్ట్ ఫోన్లు ఉండే వాళ్ళకి మీడియం రేంజ్లో వరకు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. 30,000 నుంచి
50,000 వరకు కూడా మీడియమే ఉంటుంది. 50,000 పైన ఉన్నటువంటి కాస్ట్కి ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. దానికి కూడా రేటు పెరుగుతుంది, బట్ పర్సంటేజ్ వైజ్ చూస్తే కనుక ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. యాక్చువల్గా మనం ముందే డిస్కస్ చేసినట్లుగా బడ్జెట్ ఫోన్లో మెమరీ వాటా ఇంతకుముందు ఈ రేట్లు పెరగకముందు 20% ఉండేది. ఇప్పుడు అది 45%కి పెరిగింది. అంటే రేట్లు పెరుగుతూ ఉండటం వల్ల మెమరీ కార్డు ధర పెరుగుతుంది కదా, ఆటోమేటిక్గా 4,500 5,000 అవుతున్నాయంటే బడ్జెట్ ఫోన్లు 12,000 ఉంటే దాదాపుగా 45% అవుతుంది. అండ్ ఇంకా ఇది మరింత పెరగొచ్చు అని ఫోన్ల రేట్లు 20-30% పెరుగుతాయని చెప్పి నథింగ్ కంపెనీ CEO చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా పెరుగుతున్నాయి కాబట్టి తమ మీద ఒత్తిడి పెరుగుతుంది, కాబట్టి ఖచ్చితంగా మీ రేట్లు పెంచాల్సిన పరిస్థితి ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా ఇది కాకుండా మనకి ఇంకొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి ఇండియాకి సంబంధించి. ముఖ్యంగా మన ఇండియన్ రూపీ అనేది కూడా బాగా బలహీనపడుతోంది. ఇది కొన్ని రోజుల క్రితం వరకు 90 రూపీస్ దగ్గర ఉంటే ఇప్పుడు దగ్గర 95 రూపీస్ వరకు వెళ్ళిపోయింది. సో 95 వరకు వెళ్ళిపోయింది కాబట్టి ఇది ఎక్స్ట్రా బర్డెన్. ఇక జిఎస్టీ అనేది మొబైల్ ఫోన్లకి ఎలాంటిది తగ్గించలేదు, ఎప్పటి నుంచో కూడా 18% ఉంది. అయితే ఏసీ, ఫ్రిడ్జ్, ఇంకా మిగతా వాటికి టీవీ వంటి వాటికి ఇంతకుముందు 28% ఉండేది, దాన్ని 18% తీసుకొచ్చారు. బట్ మొబైల్ ఫోన్ది యాజ్ ఇట్ ఈస్గా ఉంచారు. 18% జిఎస్టీ అనేది ఒక రకంగా ఎక్కువే కాబట్టి ఆ బర్డెన్ కూడా పడుతుంది. ఇప్పుడు ఇక ప్రతి ఒక్కళ్ళ క్వశ్చన్ ఏంటంటే ఫోను కొనుక్కోవాలా వద్దా, వచ్చే 3 నెలల్లో ఏం చేయాలి, లేకపోతే దసరా సేల్ పెడితే ఏం చేయాలి, ఇలాంటిది అందరికీ కూడా ప్రైమరీ క్వశ్చన్ అనమాట. అయితే ఇది ఎవరి బడ్జెట్ని బేస్ చేసుకొని తీసుకోవాల్సినటువంటి డెసిషన్. ఖచ్చితంగా రేట్లు పెరగడం అయితే ఖాయం. ఎందుకంటే మెమరీ చిప్లు ప్రొడక్షన్ అంతా కూడా ఏఐ డేటా సెంటర్ల వైపు వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా సప్లై తగ్గుతుంది. పెద్ద కంపెనీలు సీఈఓలు చెప్తున్న దాని ప్రకారం, మొబైల్ కంపెనీలు సీఈఓలు చెప్తున్న దాని ప్రకారం మరో 3 నెలల పాటు ఈ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. అయితే చాలా వరకు సంస్థలు అంచనా వేస్తుంది ఏంటి అంటే, అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తుంది ఏంటి అంటే, ఈ ఇయర్ ఎండింగ్కి అది కొంచెం సస్టైన్ అవుతుంది, తగ్గిపోతుంది. ఈ రేంజ్లో పెరగదు, ఈ గ్రోత్ పెరిగే రేట్ అనేది తగ్గుతుంది, కొంచెం లైట్గా పెరుగుతుంది తప్పితే పెరిగే రేట్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఎలాగూ పెరగడం ఖాయం. అంటే ఈ 3 నెలల్లో ఒక 20% రేటు పెంచితే ఆ తర్వాత ఆ 20% మీద ఇంకొక 5% 6% పెరుగుతుంది ఈ రెండింగ్కి. ఆ 5% 6% ఓవరాల్ రేటు మీద పెరిగిందాన్ని కొనుక్కోవడం కంటే ఇప్పుడే కొనుక్కోవడం మంచిది అనేటువంటి ఒక థాట్ ఉంది. అది కూడా ఒక రకమైనటువంటి మంచి నిర్ణయమే కావచ్చు. ఎందుకంటే ఈ బిగ్ బిలియన్ సేల్స్ కానీ ఇలాంటి వాటి పెట్టినప్పుడు, వచ్చే దసరాకి కానీ దీపావళికి కానీ సేల్ పెట్టినప్పుడు పాత ఫోన్లను వదిలించుకోవడమో లేకపోతే ఎక్కువగా మార్కెట్ చేసుకోవడమో సేల్ చేసుకోవడం కోసం కంపెనీలు ఆఫర్స్ పెడతాయి. కాబట్టి వాళ్ళ బడ్జెట్ సపోర్ట్ చేస్తే ఫోన్లు కొనుక్కోవడం కరెక్ట్ అయిన నిర్ణయమే. అయితే ఇది మరింత పెరుగుతుందా, ఇంకా పెరుగుతుందా అనేది ఆన్లైన్లో భయపెడుతున్నట్లుగా మరీ 800% పెరుగుతుంది, 1000% పెరుగుతుంది, 10 రెట్లు పెరుగుతుంది, ఇలాంటి క్లెయిమ్స్కి అయితే భయపడాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఫోన్లు రేట్లు పెరగడం ఖాయం, కానీ మరీ బెంబేలెత్తిపోయి భయపడిపోయేటువంటి పరిస్థితి కాదు. మీరు ఇప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే, మన బడ్జెట్ సపోర్ట్ చేస్తే నెక్స్ట్ సీజన్కి, నెక్స్ట్ వచ్చే సేల్కి ఫోన్ కొనుక్కోవడం, ఫోన్ అవసరమైతే, అవసరం లేకుండా కొనుక్కోదు, ఫోన్ అవసరమైతే నెక్స్ట్ సేల్కి కొనుక్కోవడం మంచిదే. ఎందుకంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు కానీ లేకపోతే వచ్చే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు కానీ ఫోన్లు రేట్లు అయితే తగ్గవు. ఓకే, 3 నెలల వరకు పెరుగుతాయి, ఆ తర్వాత పెరుగుదల రేటు తగ్గుతుంది. అంతే తప్ప ఫోన్ల రేట్లు తగ్గేటువంటి పరిస్థితి అయితే కనుచూపు మేరలో కనిపించట్లేదు. మీకు ఫోన్ అత్యవసరం, ఖచ్చితంగా కొనాల్సిన పరిస్థితి ఉంటే కనుక సేల్లో కొనుక్కోవడం ఉత్తమం. సో ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నటువంటి రీల్స్ అనేవి పూర్తిగా అబద్ధం కాదు, పూర్తిగా నిజం కాదు, కొంతవరకు నిజమే. ఖచ్చితంగా ఫోన్లు రేట్లు పెరుగుతున్నాయి. అది ఎంత అంటే ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం అయితే 5,000 నుంచి 15,000 వరకు పెరిగింది. అంటే 40% వరకు రేట్లు పెరిగాయి. కొన్ని మ్యాక్సిమం అన్ని టాప్ చూసుకున్నట్టయితే OnePlus 15R అది బాగా పెరిగింది, OnePlus 15 అవి 40% మ్యాక్సిమం పెరిగింది. మెమరీ చిప్పుల రేట్లు మాత్రం 80% పెరిగాయి. సో ఓవరాల్ ఫోన్ కాస్ట్ మ్యాక్సిమం 40% పెరిగింది. వచ్చే 3 నెలల్లో కూడా అదే రేట్ ఉంటుంది, ఆ తర్వాత కొంతవరకు తగ్గొచ్చు. బట్ ఒకేసారి ఫోన్, ఇప్పుడున్న రేటు ఫోన్ 50,000 ఫోను ఒకేసారి ₹1,00,000 అవుతుంది, లేకపోతే 1,50,000 అవుతుంది, 20,000 ఫోను 60,000 అవుతుంది, ఇలాంటి క్లెయిమ్స్ మాత్రం నిజం కాదు. అది ఓవర్ హైప్డ్, ఎగ్జాగరేషను. దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఫోన్ రేట్లు అయితే తగ్గవు. నెక్స్ట్ సీజన్లో, సేల్ వచ్చేసే సీజన్లో బడ్జెట్ సపోర్ట్ చేస్తే, మీ బడ్జెట్ సపోర్ట్ చేస్తే అవసరమైతే ఫోన్ ఖచ్చితంగా అవసరమైతే కొనుక్కోవడం మంచిది.